నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం. ఏమీ చేయలేకపోతున్నాం. విజయనగరం మాస్టర్ ఆవేదన. చేతులు జోడించి నమస్కరించి గుంజీలు తీసి ప్రార్థన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరి మళ్లీ హల్చల్. అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం. రాజమండ్రి 42, 47 వార్డులో అభివృద్ధి పనులకు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రానున్న పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయని, పుష్కరాలకు ముందు పుష్కరాలకు తర్వాత అనే రీతిలో అభివృద్ధి పనులు ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ పార్క్లో 21 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు, 47వ డివిజన్ టీవీ రోడ్లో 10 లక్షలతో సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కాస నవీన్ కుమార్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కూడా అడుగుతున్నారని గుర్తు చేశారు. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమవుతాయని, దీనికి సంబంధించి టెండర్ కాంట్రాక్టర్ ఫైల్ అయ్యారని, అసెంబ్లీ సమావేశాల తర్వాత పనులు మొదలవుతాయని తెలిపారు. నగరంలోని అన్ని పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్ల వెంకటరాజు, కంటిపూడి శ్రీను, కేవీ శ్రీను, మరుకుర్తి రవి యాదవ్, దొడ్లబాల, వానపల్లి శ్రీను, బేసరి చిన్ని, కౌలూరు వెంకట్రావు, జవ్వాది మురళి, మొకమాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 6,80,00,000తో 27 పార్కులు. ఎక్కడైనా సరే ఏ పనిలో కూడా కమిషన్లు లేవు. మా నాయకులందరూ అక్కడ ప్రజల అవసరాలు ఏది ఉందో నాణ్యతతో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయిస్తా ఉన్నారు. గతంలో మేము తిరిగాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వైసీపీ వాళ్ళు రోడ్లకు ఎక్కి తిరిగి కాస్త మేము చేస్తున్న పనులు పర్యవేక్షించండి. నాణ్యతగా జరుగుతున్నాయో లేదో మీ కళ్ళతో చూడండి. ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, వచ్చి చూసి నాణ్యతగా ఉందా లేదా, లేకపోతే చెప్పండి, సరిచేయించే కార్యక్రమం కూడా తీసుకుంటామని మరొక్కసారి. ఇంత అవకాశం 9 నెలల్లో 100 కోట్ల పనులు చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఈ అవకాశం కల్పించిన రాజమండ్రి ప్రజలకి, సహకరిస్తున్న అధికారులకి, ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు. రాజమండ్రి లాలాచెరువు వద్ద భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోం వీర్రాజుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రాజమహేంద్రవరం చేరుకున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లాలాచెరువు సమీపంలోని కార్యాలయం వద్దకు చేరుకున్న ఆయనకు జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, నర్సపిల్లి హారిక, రొంగల గోపి, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరా వీరాంజనేయులు, కాలపు సత్సాయిరాం, కందికొండ రమేష్, బోరా రామచంద్రరావు, గుర్రాల వెంకట్రావు, శ్రీనివాస్ తదితర నాయకులు, కార్యకర్తలు పూలమాలతో స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడారు. ప్రయారిటీ ప్రకారమే తనకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని తెలిపారు. పెద్దల సభలో తన వాణిని వినిపిస్తానని అన్నారు. పెద్దల సభలో భారతీయ జనతా పార్టీ తరపున మీరొక్కరే ఎమ్మెల్సీ కదా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కూటమి తరపున మంత్రి లోకేష్ గట్టిగా మాట్లాడుతున్నారని, తాను కూడా ప్రభుత్వం తరపున తన వాణిని వినిపిస్తానని తెలిపారు. పుష్కరాలకి ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక రూట్ మ్యాప్ ప్రకారం వెళ్తున్నారని, తాను సహకారం అందిస్తానని అన్నారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, ఏపీ పురంధరేశ్వరి నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ ఆర్గనైజేషన్ కోసం పార్టీ ఏం చెప్తే ఆ కార్యాన్ని నేను ఎల్లవేళలా నిర్వర్తిస్తాను. నాకు ఎక్కడ కేంద్రం అనేది కాదు. కేంద్రం అనేది ప్రతి కార్యకర్త హృదయం కేంద్రం. వాళ్ళ హృదయాల్లో పార్టీని ఇంకా బలోపేతం చేసే విధంగా, వాళ్ళలో ఒక స్పిరిట్ నింపే విధంగా నేను వెళ్ళ పనిచేస్తాను. కేంద్రం ఇక్కడ ప్రధానం కాదు. ఎక్కడ కేంద్రమైనా అన్ని జిల్లా కేంద్రాలు మా పార్టీ నాయకుల యొక్క కేంద్రాలే.
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ బుచ్చి చౌదరి గారు కానీ అలానే ఎంపీ గారు కానీ కొన్ని ఆలోచనలు చేస్తున్నారు. వారు ఏవైతే ఆలోచనలు తీసుకుంటారో ఆ ఆలోచనలకు అనుగుణంగా నేను ముందుకు పెడతాను. రాజమండ్రి శ్రీ 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 పాత సోమాలమ్మ వారి జాతర మహోత్సవం సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం గ్రామదేవత పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం కూచిపూడి గ్రామానికి చెందిన చింతా రవిబాలకృష్ణ శిష్యులు పట్నం రుషాలి లక్ష్మి నృత్య ప్రదర్శన నిర్వహించారు. గొర్రెల జాశ్రిత పద్మ కూచిపూడి నృత్య ప్రదర్శన, హరిప్రియ ప్రాణేష్ భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. గురువారం పౌర్ణమి తెల్లవారుజామున అమ్మవారికి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆఖరి రోజు అమ్మవారు సోమాలమ్మ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని జాతర మహోత్సవాలు ఆఖరి రోజు కుంకుమ పూజలు నిర్వహించుకున్నారు. గురువారం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, మాజీ కార్పొరేటర్ అనసూయ పద్మలత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్, ఆలయ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో వారిని సత్కరించి అమ్మవారి జ్ఞాపికలు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజనగరం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోదర్ పర్యవేక్షణలో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడియార్ ఆధ్వర్యంలో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడడం జరిగింది. భారతదేశంలోని అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ప్రోత్సాహాన్నిచ్చే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో మీరు మీ స్థాయిలో పదవులు పొందినప్పుడు ఆ పదవులకు వన్నె తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో కృషి చేసి పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, అలాగే షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి కొత్తగా ఎన్నికైన రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గం చేత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని, ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని ప్రమాణం చేయించారు.
ఈ సమీక్షా సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు, జిల్లా అధికార ప్రతినిధి అర్సుమిల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలా మందికి సముచితమైనటువంటి స్థానం పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది. ఈవేళ మన చైతన్య రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అనుమతి నుంచి వచ్చారు. వాళ్ళందరికీ కూడా చాలా మందికి పోస్టులు కూడా వాళ్ళందరికీ కూడా వేయడం జరిగింది. ఈ బ్లాక్ ప్రెసిడెంట్, అలాగే క్రిస్టియన్ సెల్, అలాగే అనుమతి మండలం ఎస్సీ సెల్, అలాగే స్టేట్ క్రిస్టియన్ సెల్ సెక్రటరీ గారు, అలాగే డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ సెల్, అలాగే ఎస్సీ సెల్ చైర్మన్, ఇలా మొత్తం సుమారు దగ్గర 15 మందికి ఈవేళ ఇక్కడ పోస్టులు అనౌన్స్ చేయడం జరిగింది. వీరందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బీజేపీ, జనసేన, అలాగే తెలుగుదేశం కూటమిగా పనిచేస్తున్నారు. ఎవరి తప్పులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ కూటమి తరపునే మొత్తం తప్పులన్నీ కూడా జరుగుతున్నాయి. ఏవైతే కూటమి ప్రభుత్వం వారు వాగ్దానాలు చేశారో వాగ్దానం ఒక్కటి కూడా అమలు చేయలేదు. మరి ముఖ్యంగా మీ అందరూ కూడా ఈరోజు బాధ్యత శిక్షణ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకించి మీ అందరూ కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈవేళ రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అధికారంలో వచ్చి ఈవేళ ఉచిత ఆర్టీసీ బస్సు అన్నారు. ఆర్టీసీ బస్సుకి నీరు దాచేశారు. అదేవిధంగా అంగన్వాడీస్కి ఏదో గ్రాడ్యుయేట్ ఇస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో విద్యారంగానికి మంచి రోజులు వచ్చాయని టీడీపీ నాయకుడు డాక్టర్ కిరణ్ బాబు అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు యువత భవతను నట్టేట ముంచిన వైసీపీ ఇప్పుడు యువత సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తూ నిన్న చేపట్టిన యువత పోరుబాట అట్రప్లాప్ అయిందని తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కిరణ్ బాబు ఎద్దేవా చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం డాక్టర్ కిరణ్ బాబు మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ ఏలుబడిలో యువతకు ఒక ఉద్యోగం కల్పించకుండా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా వారి భవిష్యత్తును దెబ్బతీశారని, అందుకే వైసీపీ చేపట్టిన యువత పోరుబాట కార్యక్రమంలో యువతే కనిపించలేదని పేర్కొన్నారు. వైసీపీ వారి హడావిడి తప్ప పోరుబాటలో ఎక్కడా 100 మంది కూడా లేరని హేళన చేశారు. 2023లో జగన్ ఒక క్వార్టర్ ఫీజు ఎగవేశారని విమర్శించారు. దీంతో జగన్ హయాంలో 4,271 కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని, 2,832 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, 989 కోట్లు వసతి దీవెన బకాయిలు ఎగవేశారని అన్నారు. దీంతో ఫీజులు చెల్లించలేక కొందరు విద్యార్థులు చదువు మానేశారని తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతోందని, అతి త్వరలో డిఎస్సి వేస్తారని డాక్టర్ కిరణ్ బాబు తెలిపారు. విద్యారంగం అంటే బాధ్యత అని మంత్రి నారా లోకేష్ చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కడియాల వాసు, ముద్రగడ జయరాం, తోట కిరణ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 20,000 గవర్నమెంట్ ఇస్తుంది, ఒక 20,000 30,000 నేను వేసుకుని నా పిల్లల్ని హాస్టల్లో పెడదాం అనుకుని పెట్టుకున్న వాళ్ళు చాలా మంది అప్పులు చేసుకున్నారు తప్ప ఈ గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలా చేయలేదు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కాలేజీలతో మాట్లాడి 788 కోట్లు రిలీజ్ చేశారు. అన్ని కాలేజీల యాజమాన్యాలకి వాళ్ళకి యొక్క ఉన్న కమిటీకి మీటింగ్ పెట్టి మీరు పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది పెట్టొద్దు, పిల్లలకు ఇవ్వాల్సిన సర్టిఫికేట్లు ఇచ్చేయండి, మీ బకాయిలన్నీ మేమే రిలీజ్ చేస్తామని మరి గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రులు శ్రీ లోకేష్ గారు మాట్లాడటం జరిగింది. ఇవన్నీ మీకు ఈరోజు మరి వీళ్ళు నిన్న పోరు చూసాం. ఆ పోరులో పిల్లలు లేరు, ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు లేరు, తిప్పి కొడితే 100 మంది కూడా లేరు. రాజమండ్రిలో జోస్ అలూకాస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో 3 జెడ్పీ హైస్కూళ్లకు సుమారు 11 లక్షల రూపాయల చెక్కుల రూపంలో అందజేశారు. జాయ్ అలూకాస్ రాజమండ్రి బ్రాంచ్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలో గల 3 జెడ్పీ హైస్కూల్స్ కి 11 లక్షల రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ విచ్చేశారు. స్కూళ్ల ప్రధానోపాధ్యాయులకు కమిషనర్ చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. హోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు 1,50,717 రూపాయలు, జడ్పీ హైస్కూల్ శాటిలైట్ సిటీకు 2,88,616 రూపాయలు, జడ్పీపీ హైస్కూల్
పెదగద్దాడ 6,73,192 రూపాయలు, మొత్తం 11,12,525 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. So good morning everyone. Joseph Class నుంచి మన మేనేజర్ గారు and all the staff, all the management team, from the donors, contributors and various of the society. అదేవిధంగా మన స్కూల్స్ నుంచి 3 స్కూల్స్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్, లవింగ్ చిల్డ్రన్ అందరికీ కూడా నమస్కారం. సో చాలా సంతోషం ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం. రాజమండ్రి టీ నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో సంగీత వార్షిక మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం టీ నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఆధ్వర్యంలో 74వ సంగీత వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కీర్తిశేషులు దాట్ల బలరామరాజు సంస్మరణగా వారి కుమారులు దాట్ల బుచ్చు వెంకటపతిరాజు వితరణ చేశారు. ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి శంకర విజయంపై హరికథ గానం చేశారు. వయలిన్ పాలవర్తి సీతారామాంజనేయ శాస్త్రి, మృదంగంపై బుద్ధవరపు మార్తిరగ్రామ్ వాయిద్య సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ వర్గం సమితి గౌరవ అధ్యక్షులు వాడిర వెంకటరమణ, చైర్మన్ చింతలూరు సుందర వెంకట్రావు, వైస్ చైర్మన్లు జూపూడి వెంకటరమణారావు, ముత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్రం, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి విశ్వనాథం భాస్కర్రామ్, సమితి కోశాధికారి వి కృష్ణకుమారి, సమితి మెంబర్స్ విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆవు అర్ధ పురుషార్థానికి ప్రతీక, ఇల్లు కామ్య పురుషార్థానికి ప్రతీక, ఈశ్వరుడు మోక్ష పురుషార్థానికి ప్రతీక. అది భారతీయ సనాతన వైదిక ధర్మం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఏపీకి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే ఆయన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. ఆవిర్భావ సభలకు 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని పేర్కొన్నారు. వైకాపా పోరాటం చేయలేకపోతుందని, చివరకు అసెంబ్లీ కూడా వెళ్లలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు. మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ని నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు గనుక మరి పవన్ కళ్యాణ్నే మీరు నిలదీయండి. స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు, ప్రత్యేక హోదా తీసుకురా, బీహార్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చుదాం. రైతు బంధు ఇద్దాం, రైతులకు రుణమాఫీ చేద్దాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం, పెన్షన్లు ఇద్దాం. ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటూ ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తక్షణమే మేల్కొండి. రాష్ట్రం కొరకు, దేశం కొరకు నాతో చేతులు కలపండి. అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం, లక్షల కోట్లు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెడ్ మాస్టర్ సాష్టాంగ నమస్కారం చేసి వారి ముందు గుంజీలు తీశారు.
మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు ఒక గురువు వినూత్న ఆలోచన చేశారు. విద్యార్థులు చేసిన తప్పులను తన తప్పుగా భావించి తనకు తాను శిక్ష వేసుకున్నారు. ఎంత చెప్పినా అల్లరి తగ్గించడం లేదని ఓ స్కూల్ హెడ్ మాస్టర్ గుంజులు తీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపరిచి స్టేజ్ పై నుంచి మాట్లాడారు. విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజులు తీశారు. విద్యార్థులను తాము కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి దాపురించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తేనైనా విద్యార్థులు అల్లరి మాని బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో హెడ్ మాస్టర్ ఇలా చేశారని స్కూల్లో టీచర్లు చెబుతున్నారు. పూర్వం పాఠశాలలో విద్యార్థులు అల్లరి చేయాలంటే వణికిపోయేవారు. మాస్టర్ అక్కడి నుంచి వస్తున్నారంటే ఇక్కడి నుంచే జారుకునేవారు. విద్యార్థులను దండించినా పేరెంట్స్ బాధపడేవారు కాదు. పైగా ఇంకా ఎక్కువ దండించి వారిని దారిలో పెట్టమనేవారు. టీచర్ భయంతోనైనా పిల్లవాడి ప్రవర్తనలో మార్పు వస్తుందని అందరూ ఆశపడేవారు. కానీ ఇప్పుడు కాలంతో పాటు పాఠశాల విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ మార్పు వచ్చింది. బెత్తం ఎత్తితే చాలు పేరెంట్స్ గొడవకు దిగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లరి చేసే విద్యార్థుల చేత గుంజులు తీయించాల్సిన ఉపాధ్యాయులే తమకు తాము శిక్షలు వేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించొద్దు. మరోసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరీ హల్చల్ చేశారు. పోలీసులు అప్రమత్తమయ్యారు. సిరిసిల్లలో లేడీ అఘోరీ రావడంతో జిల్లా పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వేములవాడలోని రాజన్న ఆలయాన్ని మరోసారి దర్శించుకోవడానికి లేడీ అఘోరీ రానున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇటీవలే రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తున్నట్లు అఘోరికి సమాచారం అంది జిల్లాకు రాగా అఘోరిని జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ వద్దనే పోలీసులు అడ్డుకుని తిప్పింపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి బుధవారం లేడీ అఘోరి మళ్లీ వేములవాడ దర్శనానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లాల చెక్పోస్ట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించడం మొదలుపెట్టారు. సాయంత్రం లేడీ అఘోరి రావడంతో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా లేడీ అఘోరి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కారు దిగి హల్చల్ చేసింది. మహిళా పోలీసులు అతి కష్టం మీద అక్కడి నుంచి తిరిగి ఆమెను పంపించేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుష్కరాల నాటికి నగరంలో సమూల మార్పులు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభం. ఏమీ చేయలేకపోతున్నాం. విజయనగరం మాస్టర్ ఆవేదన. చేతులు జోడించి నమస్కరించి గుంజీలు తీసి ప్రార్థన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఘోరీ మళ్లీ హల్చల్. అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం. సమాప్తం. నమస్కారం.